అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 22వ భాగం. ఆర్కే తను చూసిన సంబంధాన్ని చేసుకోమంటూ వేద గురించి తప్పుగా మాట్లాడేసరికి ఏకేకి చాలా కోపం వచ్చింది. వేదాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. ఆర్కే వెనకాలే వచ్చాడు. డబ్బు కోసం వచ్చే అమ్మాయిలు నీతో ఎక్కువ రోజులుండరని నీకెప్పుడు అర్థమవుతుంది? ఇలాంటి వాళ్ళు డబ్బు ఎక్కువ దొరికే అవకాశం రాగానే అటువైపు వెళ్ళిపోతారు, కోపంగా అన్నాడు ఆర్కే. అప్పటికే తారాస్థాయిలో ఆగ్రహంతో ఉన్న ఏకే తన కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు. తన తాత ఆర్కే మీదకి వెళ్ళి అతని కాలర్ని గట్టిగా పట్టుకొని, డబ్బు కోసం వచ్చింది తను కాదు, మీరు అంటూ పిడికిలి బిగించి గట్టిగా అరిచాడు. వేదాకి భయం వేసింది. అంచెలంచెలుగా పెరుగుతున్న అతని కోపాన్ని అదుపులో పెట్టడానికి వేద పరిగెత్తుకునొచ్చి ఏకే చేతిని పట్టుకుంది. అదే చేత్తో వేదాని అతని దగ్గరికి లాక్కొని ఆర్కే వైపు వేలు చూపిస్తూ, ఇప్పుడు చెప్తున్నా విను. ప్రపంచంలో ఏ అమ్మాయిని తీసుకొచ్చినా నా నివేదాకి సరితూగదు. పెళ్ళంటూ చేసుకుంటే నివేదానే చేసుకుంటాను అంటూ వేదాని మరింత గట్టిగా దగ్గరికి తీసుకున్నాడు. ఆర్కేతో పాటు వేద కూడా షాక్ అయింది. అంతలోనే ఆర్కే కోపం రెట్టింపయింది. మీ ఇద్దరికి పెళ్ళెలా జరుగుతుందో నేను చూస్తాను. ఇది నా ఇంటికి కోడలవ్వటం నేను బ్రతికుండగా జరగదు. పైనుండి వినపడుతున్న అరుపులకి కింద హాల్లో ఉన్నవాళ్లు బెంబేలెత్తిపోయారు. ఓ, నువ్వు బ్రతికుండడమే నీ సమస్య? అది త్వరలోనే తీరుస్తాను. అంతేకాదు, నీ అగ్రిమెంట్ని 2 రోజుల్లో సెటిల్ చేస్తాను. అదే నిన్ను చూసే చివరి చూపవుతుంది. ఏకే అనగానే ఆర్కే గట్టిగా నవ్వేశాడు. అయితే ఈ అమ్మాయి కోసం నీ ఏకే కంపెనీని కూడా వదిలేసుకుంటున్నావన్నమాట. వేద అతని వైపు అర్థం కానట్టు చూసింది. ఏకే కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అన్నీ చెప్పిన నీ పియ్యే ఈ విషయం చెప్పలేదా? నువ్వు తీర్చేసే డబ్బుతో పాటు నీ కంపెనీలో వచ్చే లాభం కూడా నాదే అవ్వాలి. అది కూడా ఈ 4 రోజుల పాటు. రూల్స్ బ్రేక్ చేస్తే నాకు 500 కోట్లు కట్టాలి. అది విన్న వేద షాక్ అయింది. ఏకే అర్థం కానట్టు చూశాడు. మీరు నాకిచ్చిన అగ్రిమెంట్లో ఇలాంటిదేమీ లేదే? వేద అంది. నా రూల్స్ నా ఇష్టం. ఎప్పుడైనా మార్చుకుంటాను. మార్చి చాలా రోజులవుతుంది. తెలుసుకోకపోవటం మీ తప్పు, వ్యంగ్యంగా అన్నాడు ఆర్కే. కనీసం మీరు మెయిల్ అయినా చేయలేదు, వేద అంటూ ఉండగా ఆర్కే కోపంగా ఏదో అనపోయాడు. ఓకే, 500 కోట్లు ఇచ్చేస్తాను మధ్యలోనే అన్నాడు ఏకే. వేద వైపు కోపంగా చూస్తూ ఆర్కే బయటికి వెళ్ళిపోయాడు. డబ్బు కోసం ఆశపడొచ్చింది ఎవరో అర్థమైందా? ఏకే మాట వెనకాల నుండి వినపడగానే ఆర్కేకి అవమానంగా అనిపించింది. వేదాకి పిచ్చెక్కినట్టు అనిపించింది. ఏకే వైపు ఆశ్చర్యంగా చూసింది. అసలు వాళ్ళ తాతయ్య తీసుకొచ్చిన సంబంధాన్ని చేసుకోవటానికి అతనికి ఇబ్బందేంటో అర్థం కాలేదు. అలా పెళ్లి చేసుకుంటే అతనికి ఇలాంటి సమస్యలేవీ రావు అనిపించింది. కానీ మనసుకి బాధగా అనిపించింది. ఎలాంటి వ్యక్తి అయితే తన జీవితంలో వద్దు అనుకుందో అలా కోపంగా ఉండే మనిషినే తను ప్రేమించింది. ఆ మనిషి అలాంటి వాడని తెలిసిన తర్వాత కూడా దూరంగా వెళ్ళలేకపోతుంది. అది పరిస్థితుల ప్రభావమో తన మీద ఉన్న ప్రేమో వేదాకి అర్థం కాలేదు. ఎప్పటికీ తన్ని పెళ్లి చేసుకోడని వేదాకి తెలుసు. కానీ అతనికి పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని తర్వాత అర్థమైంది. ఏదో ఆలోచిస్తూ చూస్తూ ఉన్న వేదాని మంచం మీద కూర్చొని ల్యాప్టాప్లో చూస్తూ, వేదా, నీకేదైనా ఐడియా ఉందా అడిగాడు ఏకే. అది 2 రోజుల్లో 500 crores అంటే ఇంపాసిబుల్ బాస్. ఆలోచనల నుండి బయటకొచ్చిన వేద ఏకే దగ్గరికి వెళ్తూ అంది. వేద వైపు సీరియస్గా చూశాడు. ఏకే ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తాడు. ఫస్ట్ నువ్వు నా పర్సనల్ ప్రాపర్టీస్ ఎన్నున్నాయో చూడు, వాటిని సేల్ చేద్దాము. ఏకే ఒక్కో మాటకి షాక్ అవుతుంది వేద. అతను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ ఆస్తులనైనా కొనటమే కానీ అమ్మటం తెలీదు. తిరిగి ప్రశ్నించకుండా ఏకే ప్రాపర్టీస్ అన్ని చెక్ చేసింది. బాస్, సగానికి పైగా ఆర్కే సైన్ కూడా ఉండాలి. వేద ఆలోచిస్తూ భయంగా చెప్పింది. ఓకే, మనం లోన్ తీసుకుందాం. ఫైనాన్షియర్ ఎవరన్నా ఉన్నారేమో చూడు. ఇండియాలో అయితే అడగ్గానే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడూ ఏకే ఎవ్వరిని అడగలేదు. అతనెప్పుడు ఇచ్చే స్థాయిలోనే ఉన్నాడు. ఇప్పుడు ఇలా తీసుకోవటం వల్ల అతనికి కొంచెం చెడ్డ పేరు రావచ్చు. ఆలోచిస్తూనే ఇంత తక్కువ టైంలో డబ్బుని ఏర్పాటు చేసే నెంబర్ 1 ఫైనాన్షియర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది. 2వ రోజు ఉదయం ఏకే తన ఆఫీస్లో 10 గంటలకల్లా చేరుకున్నాడు. ఫైనాన్షియర్ వస్తానన్న టైం దాటిపోయింది. ఏకే ఇప్పటి వరకు ఎవరి కోసం ఎదురు చూడకపోవటం వల్ల విసుగ్గా అనిపించింది. వేద వైపు తిరిగి ఏమైంది అని కోపంగా అడిగాడు.
ట్రాఫిక్లో లేట్ అయిందంట బాస్, సిటీలో లేరు, పావుగంటలో చేరుకుంటారు. వేద చెప్తుండగానే 5 నిమిషాల్లో ఆ ఫైనాన్షియర్ వచ్చాడు. సారీ మిస్టర్ ఏకే, మధ్యలో అనుకోకుండా మరో మీటింగ్కి వెళ్లాల్సి వచ్చింది. లేట్ అయినందుకు క్షమించాలి. షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ముందుకొస్తూ అన్నాడతను. అతనికి చెయ్యి అందివ్వలేదు ఏకే. బదులుగా ఆర్కేతోనేనా ఆ మీటింగ్? కాలు మీద కాలేసుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అతను తడబట్టాడు. అంటే ఆర్కేకి తెలియకుండా ఇవన్నీ చేయటం కష్టం. ఇబ్బందిగా చూస్తూ చెప్పాడతను. అతను లేకుండా నీ బిజినెస్ సాగనప్పుడు మూసుకోవలసింది. వేదా, వెళ్దాం పదా అంటూ అతని వైపు కోపంగా చూస్తూ ముందుకు కదిలాడు ఏకే. సారీ బాస్, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. కార్లో కూర్చున్న తర్వాత ఏకేతో అంది వేద. నువ్వు ఎంత ఊహించినా నీ ఊహకందనివి చాలా జరుగుతాయి. సరే, మరో ఫైనాన్షియర్ అడ్రస్ చెప్పు. వేద చెప్పగానే మరో పావుగంటలో అక్కడికి చేరుకున్నారు. కార్లో నుండి దిగుతున్న ఏకేని చూసి కంపెనీలో నుండి ఆ ఫైనాన్షియర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏకేని హత్తుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీ అంతటి వారు మా దగ్గరికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. రండి రండి. ఇండియాలో మీ వ్యాపారం ఎలాంటిదో నాకు తెలుసు. వేరే దేశాల్లో కూడా మీ కంపెనీలున్నాయి. ఇక్కడ మీ తాతయ్య గారితో గొడవలున్నాయి. అయినా సరే మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏది, ఇలా రండి, ఇక్కడ కూర్చోండి అంటూ సోఫా చూపెట్టి దాన్ని సర్దుతూ కూర్చోపెట్టాడు. అతని ప్రవర్తన వేదాకి కొంచెం విచిత్రంగానే అనిపించింది. మీ పిఏ చెప్పారు 400 కోట్లు కావాలని. మీరడిగితే 1000 కోట్లైనా ఇచ్చేస్తాను. ప్రస్తుతానికి కూల్ డ్రింక్ తాగుతారా అంటూ అక్కడున్న అటెండర్ని పిలిచి సార్కి కూల్ డ్రింక్ తీసుకురా అన్నాడు ఆ ఫైనాన్షియర్. అదంతా అవసరం లేదు. మీకేం కావాలి డైరెక్ట్గా చెప్పొచ్చు ఏకే అన్నాడు. తెలుసండి, తెలుసు. మీరిలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కాబట్టే ఈ వ్యాపారంలో ఇంతగా రాణిస్తున్నారు. అదేంటంటే నా కూతుర్ని మీరు పెళ్లి చేసుకోవాలి. 400 కోట్లేం కర్మ, నా ఆస్తి మొత్తం మీదే అంటూ వేదాని ఏకేని చూస్తూ వెగిలిగా నవ్వాడతను. వేద మళ్ళీ షాక్ అయింది. ఏకేలో ఎలాంటి మార్పు లేదు. ఓకే, అలాగే చేసుకుంటాను ఏకే అన్నాడు. వేదాకి ఇప్పుడేదో యుద్ధమే జరగబోతుంది అనిపించింది. ఇలా అన్నారు బావుంది. మా అమ్మాయిని ఇప్పుడే పిలుస్తాను, ఆగండి అంటూ ఆ ఫైనాన్షియర్ మొబైల్ బయటికి తీశాడు. ఒక్క నిమిషం, పెళ్లి చేసుకుంటాను. 1 రోజు తర్వాత 400 కోట్లు తిరిగిచ్చేస్తాను. మీ అమ్మాయిని మీరు తీసుకుంటారా? ఏకే అంటంతో అతనికి చాలా కోపం వచ్చింది. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేనా? మీ కూతుర్ని 400 కోట్లకి ఒక్క రాత్రికి అమ్ముతానన్నది మీరు. ఏకే ముందుకు వంగి అతని కళ్ళల్లోకి కోపంగా చూస్తూ అన్నాడు. అతను గట్టిగా అరుస్తూ ఏకే కాలర్ పట్టుకోటానికి ముందుకొచ్చాడు. వెంటనే అతని మెడ ఏకే మోచేతిలో చిక్కుకుంది. కంపెనీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ముగ్గురొచ్చి ఏకే చుట్టూ చేరి గన్ని అతని వైపు గురిపెట్టారు. ఏకే తన పాకెట్లో నుండి చిన్న గన్ను తీసి అతని నుదుటి మీద పెట్టగానే, సారీ ఏకే, సారీ. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నన్ను వదిలేసే అంటూ సెక్యూరిటీ గార్డ్స్ వైపు చూస్తూ వెళ్ళిపోమ్మన్నట్టు సైగ చేశాడు. ఏకే ఫైనాన్షియర్ వైపు చూస్తూ నవ్వి, నీకు గన్నికి లైటర్కి తేడా తెలీదు, నువ్వు నాకప్పిస్తావా అంటూ గెడ్డం కింద లైటర్ ఆన్ చేయగానే అతను గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఇక్కడ ఆర్కేకి వ్యతిరేకంగా నువ్వేం చేయలేవు అంటూ ఏకే నుండి దూరం జరుగుతూ అన్నాడు. నేను నీ కళ్ళ ముందున్నప్పుడు నువ్వు నన్ను మాత్రమే తలుచుకోవాలి. తలుచుకునేలా చేస్తాను. నీ కూతురికి ఫోన్ చేయి. ఫైనాన్షియర్ వెంటనే కూతురి సెల్కి ఫోన్ చేశాడు. అది బిజీ వచ్చింది. అతని కంగారు చూసిన ఏకే వంకరగా నవ్వాడు. ఏంటి, కలవట్లేదా? ఆమె ఫ్రెండ్ ఆకాంక్ష నెంబర్ కూడా తెలీదా? ఏకే తన కళ్ళకున్న గ్లాసెస్ తీసి పక్కన పెడుతూ అన్నాడు. అతను ఏకే కాళ్ళ మీద పడిపోయాడు. నన్ను క్షమించు ఏకే, నేను వయసులో పెద్దవాడిని, అయినా కాలు పట్టుకొని అడుగుతున్నాను. నా కూతుర్నేం చెయ్యొద్దు. నీకెంత కావాలో అంత ఇస్తాను. తిరిగి నాకెలాంటి డబ్బు ఇవ్వనవసరం లేదు. అతను మాట్లాడుతూనే ఉన్నాడు. ఏకే లెగిసి నిల్చుని, వెళ్దామా వేదా అంటూ బయటకొచ్చేశాడు. వెనకాల నుండి క్షమించు అన్న మాటలు వినపడుతూనే ఉన్నాయి. ఏకే కారు వెళ్ళిన వెంటనే దాని వెనకాలే మరో కారు వచ్చి ఆగింది. అందులో నుండి అతని కూతురు, ఆమె ఫ్రెండ్ ఆకాంక్ష దిగారు. కూతుర్ని చూడగానే గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడతను. బాస్, ఎప్పుడు అంటూ ఆలోచిస్తూ అడిగింది వేద. సిటీ మొత్తంలో ఆర్కేకి వ్యతిరేకంగా ఉన్న ఫైనాన్షియర్ లిస్ట్ మొత్తం చెయ్యి.
ఆఫీస్కి చేరుకున్న వెంటనే వేద అదే పనిలో ఉంది. చాలాసేపు వెతికి కొంతమంది లిస్టు తయారు చేసింది. ఏకే అకౌంట్లో 100 కోట్లున్నాయి. మిగతా 400 కోట్ల కోసం పెద్ద ఫైనాన్షియర్స్ ఎవరూ ముందుకు రాలేదు. వ్యతిరేకంగా ఉన్నవాళ్ళెవరూ అంత డబ్బుని ఏర్పాటు చేయలేరు. ఏం చెయ్యాలో అర్థం కాక ఏకేకి చెప్పింది వేద. మనం ఒకరి దగ్గర అంత తీసుకునే అవసరం లేదు. ఒక్కొక్కరి దగ్గర కొంత అమౌంట్ తీసుకుంటాం. రేపు ఆ ఏర్పాట్లేంటో చూడు. వేద వెంటనే 4 దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది. ఆ రోజంతా సాఫీగా సాగిపోయింది. రెండో రోజు ఏకే చెప్పినట్టుగానే ఆ ఫైనాన్షియర్స్ దగ్గర 300 కోట్లు ఏర్పాటయ్యాయి. ఆ రోజు సాయంత్రానికి మరో 100 కోట్లు కావాలి. ఏం చెయ్యాలో అర్థం కాక వేద ఆలోచిస్తూ ఉండగా ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల కోసం వేద అకౌంట్లో 100 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఏకే. ఆ విషయం గుర్తురాగానే వేదాకి సంతోషంగా అనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏకేకి చెప్పింది. ఎప్పట్లానే అతని మొహంలో ఎలాంటి మార్పు లేదు. అయ్యి వద్దు, మరో ఫైనాన్షియర్ని చూడు అన్నాడు ఏకే. అవసరం లేదు బాస్, నా అకౌంట్లో ఉన్నవి మీ డబ్బే. వాటిని మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను వేద ఉత్సాహంగా చెప్పింది. తన ఆఫీస్ రూమ్లో చైర్లో కూర్చున్న ఏకే కాసేపు ఆలోచించి, అవి నా డబ్బు కాదు, నీ డబ్బు. నీ ద్వారా కంపెనీకి వచ్చిన ప్రతి ప్రాజెక్టులోని 10% నీకు ఇస్తున్నాను. అలా నువ్వు 1000 కోట్లు తెచ్చిపెట్టావు. అందులో 100 కోట్లు నీకు ఫిక్స్డ్ చేశాను. అవి నీ దగ్గరే ఉండని. ఇలా చెప్తే నువ్వు తీసుకోవని ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పాల్సి వచ్చింది. వేదాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతని గురించి ఏం అర్థం చేసుకోవాలో అస్సలు తెలియలేదు. అయితే పర్లేదు బాస్, నా దగ్గర నుండి మీరు అప్పు తీసుకోండి. తన్ని ఒప్పించడానికి అంటుందని ఏకేకి తెలుసు. అయినా సరే కోపంగా, నీ బాస్ కప్పిచ్చేంత పెద్ద పియ్యవైపోయావా? ఎన్ని తెలివితేటలు నీకెక్కడి నుండొచ్చాయి? కోపంగా అన్నాడు. వేద అతని కోపాన్ని పట్టించుకోలేదు. మీ దగ్గర నుండే బాస్, ఇది కూడా బిజినెసే. నా బ్యాంకులో ఉన్నాయనుకోండి, అవి తక్కువ వడ్డీ వస్తుంది. దానికి రెట్టింపు వడ్డీ ఇవ్వండి. అప్పుడు నాకు రెట్టింపు డబ్బు వస్తుంది. ఏకే వేద వైపు ఒక నిమిషం చూసి, పిఏ వేద ఫైనాన్షియర్ వేదాగా మారబోతుంది. సరే, అగ్రిమెంట్ రెడీ చేయి అన్నాడు ఏకే. అతను అలా మాట్లాడుతుంటే వేదాకి సరదాగా అనిపించింది. అగ్రిమెంట్ ఏమీ వద్దు బాస్, నేను ఇచ్చేస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను. మీ మీద నాకు నమ్మకం ఉంది అంది వేద. బిజినెస్ అంటే బిజినెసే, అగ్రిమెంట్ ఉండి తీరాల్సిందే. ఆ తర్వాత నువ్వు ఇంకా ఎక్కువ వడ్డీ కావాలంటే అందుకే అగ్రిమెంట్ కావాలి అన్నాడు ఏకే. వేద వెళ్ళి నిమిషంలో అగ్రిమెంట్తో తిరిగొచ్చింది. నాకు అప్పిస్తున్న ఫైనాన్షియర్ ఇలా నిల్చోటం ఏమీ బాలేదు, కూర్చోండి ఏకే చిరునవ్వుతో అన్నాడు. వేదాకి మబ్బుల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. ఇదేంటి, వడ్డీ వద్దా? అగ్రిమెంట్లో అసలు మాత్రమే రాశావు. అంటే ఏదైనా కండిషన్ ఉందా? నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అడిగాడు ఏకే. వేద అర్థం కానట్టు చూసింది. అదే, ఉదయం మా ఫైనాన్షియర్ నా కూతుర్ని చేసుకో అన్నాడే, అలాంటివి ఏదైనా అంటూ ఆపేశాడు ఏకే. నాకెలాంటి కూతురు లేదు, మీరు భయపడనవసరం లేదు వేద సీరియస్గానే చెప్పింది. ఏకే గట్టిగా నవ్వేశాడు. ఎప్పుడు కోపంగా ఉండే ఏకే అలా నవ్వుతూ ఉండటం చూసేసరికి వేదకి మైకంలో తేలిపోతున్నట్టు అనిపించింది. ఈ నిమిషాలు గంటలుగా మారి ఇలా ఆగిపోవచ్చుగా, ఇలా మాట్లాడితే ఎంత బాగుందో. వేద ఆలోచిస్తూ ఉండగానే, నేను వడ్డీ ఖచ్చితంగా ఇస్తాను అంటూ అగ్రిమెంట్ మీద సైన్ చేశాడు. అంతలోనే ఏకే ఫోన్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అతని మొహం ఎప్పట్లానే కోపంగా మారిపోయింది. ఇవాళన్నీ సెటిల్ చేసి రేపు ఉదయం కల్లా అక్కడికొచ్చేస్తాను, సిద్ధంగా ఉండు చెప్పి ఫోన్ పెట్టేశాడు ఏకే. ఏకే వేద ఉదయం ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్తూ ఉన్న సమయంలో ఇంట్లో తన గదిలో కూర్చున్న ఆర్కేకి ఇండియా నుండి కాల్ వచ్చింది. ఎవరా అని ఆలోచిస్తూనే కాల్ పికప్ చేశాడు. తన్ని తాను పరిచయం చేసుకున్నాడు వరప్రసాద్. ఇద్దరు శత్రువులు కలిస్తే మిత్రులవుతారు అంటారు. అందుకే మీకు సహాయం చేద్దామనుకుంటున్నాను. నా పేరు వరప్రసాద్. నువ్వెవరైతే నాకేంటి, ఎందుకు చేశావు విసుగ్గా అన్నాడు ఆర్కే. మీరు మీ మనవడిని 500 కోట్లు అడిగారు. అతను ఎలాగైనా తెచ్చిస్తాడు. అతని అసిస్టెంట్ వేద నుండి దూరం చేద్దామనుకున్న మీ ఆశ తీరకపోవచ్చు. అతని మాటలకి ఒళ్ళు మండిపోయింది ఆర్కేకి. ఇది నా కుటుంబ సమస్య, నువ్వెవడివి మాట్లాడడానికి ఆగ్రహంతో అన్నాడు ఆర్కే. కోపగించుకోకండి సార్, నేను నివేదాకి శత్రువుని.
ఆమె నన్ను మోసం చేసింది. మీరు ఆమెకి శత్రువు కాబట్టి మీతో కలుద్దామనుకుంటున్నాను. మీరు నాకు సహాయం చేస్తే చాలు. మీ మనవడి నుండి ఆమెని దూరంగా తీసుకెళ్ళిపోతాను అన్నాడు వరప్రసాద్. ఆర్కేకి సంతోషంగా అనిపించింది. సహాయం కాదు, అలా చేయడానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు, అంతా ఇస్తాను. కానీ ఈ విషయంలో నీతో చేయి కలిపానని నా మనవడికి తెలియకూడదు ఆర్కే అన్నాడు. వరప్రసాద్ చిన్నగా నవ్వుకున్నాడు. నీ మనవడి పతనం కోసమే నేను ఎదురు చూస్తున్నాను మనసులో అనుకున్న వరప్రసాద్. మీ మనవడికి మీకు మధ్యలో ఎలాంటి వాళ్ళు రారు, అలా నేను చూసుకుంటాను అంటూ ఫోన్లోనే మాటిచ్చాడు. ఏకే తన ఆఫీస్ రూమ్లో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత మరో ప్రాజెక్ట్ సైట్ మేనేజర్ ఫోన్ చేశాడు. వేద, డబ్బంతా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిందా? మనం సైట్కి వెళ్ళాలి. ఏకే అనగానే 5 minutes బాస్ అంటూ వేద వెళ్ళి ఫైనాన్షియర్లు ట్రాన్స్ఫర్ చేసిన మనీని చెక్ చేసింది. తన అకౌంట్ ఇండియాలో ఉండటం వల్ల ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అదే విషయం గురించి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడింది. అతను అక్కడ ఉన్న మరో బ్రాంచ్ని కలవమని చెప్పాడు. బాస్, అంతా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, కానీ నా అమౌంట్ కోసం మరో బ్రాంచ్కి వెళ్ళమని చెప్పారు. ఆ మేనేజర్తో కూడా మాట్లాడాను, మరో గంటలో రమ్మన్నారు. సరే, ఫస్ట్ సైట్కి వెళ్దాం, ఆ తర్వాత బ్యాంకుకి వెళ్దాం అన్నాడు ఏకే. కారులో ప్రయాణిస్తున్న 10 నిమిషాలకి వేద మొబైల్కి మరో కాల్ వచ్చింది. ఆ నెంబర్ చూడగానే అర్జున్ అని గుర్తుపట్టింది. ఏం చెయ్యాలో అర్థం కాక ఏకేని చూస్తూ తడబడిపోయింది. ఏమైంది వేద అడిగాడు ఏకే. బాస్, బ్యాంక్ మేనేజర్ చేస్తున్నారు అంటూ కాల్ లిఫ్ట్ చేసింది. వేద, నీకోసం ఆస్ట్రేలియా వచ్చాను, నీతో చాలా మాట్లాడాలి అని అర్జున్ మాట్లాడుతూ ఉండగానే వేద కాల్ కట్ చేసింది. అది బాస్, బ్యాంక్ మేనేజర్ ఇప్పుడే రమ్మంటున్నారు ఇబ్బందిగా చెప్పింది వేద. సరే, వెళ్దాం, దానికెందుకు అంత కంగారు పడుతున్నావు అంటూ కారు వెనక్కి తిప్పాడు. వేదాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడే ఏకేకి సైట్ మేనేజర్ ఫోన్ చేశాడు. అక్కడ ఏదో ఇష్యూ జరుగుతుందేమో, సైట్ మేనేజర్ త్వరగా రమ్మంటున్నాడు ఆలోచిస్తూ అన్నాడు ఏకే. వేదాకి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది. పర్లేదు బాస్, నేను ఇక్కడి నుండి ట్యాక్సీ తీసుకుని వెళ్తాను. ట్యాక్సీనా? ట్యాక్సీ వద్దు, నేను పికప్ చేసుకోమని రైజాకి చెప్తాను అంటూ మొబైల్లో డయల్ చేయబోయాడు ఏకే. పర్లేదు బాస్, నేను మేనేజ్ చేసుకుంటాను. రైజా వచ్చి నన్ను తీసుకెళ్లేసరికి చాలా టైం పడుతుంది, నేను వెళ్తాను. కాసేపు ఆలోచించిన ఏకే సరే అంటూ తల ఊపాడు. వేద కిందకి దిగిపోతూ ఉండగా తన చేయి పట్టుకొని, వేదా జాగ్రత్త, పర్వాలేదా? ఎప్పుడు అడగని ఏకే అలా అడిగేసరికి కొత్తగా అనిపించింది. డబ్బుల కోసమే అయ్యుంటుంది అనుకుని, కంగారు పడకండి బాస్, టైంకి అకౌంట్లో డబ్బు వచ్చేస్తుంది వేద చెప్పింది. డబ్బు వచ్చినా రాకపోయినా టైంకి నువ్వు వచ్చేయి. ఏకే కారు దిగొచ్చి వేదాన్ని హత్తుకున్నాడు. అతని మనసుకెందుకో ఏదో తప్పుగా జరుగుతున్నట్టు అనిపించింది. ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చెయ్యి. ఆస్ట్రేలియా కంపెనీ ప్రాజెక్ట్ని రైజా సహాయంతోనే నువ్వు డీల్ చేశావని నాకు తెలుసు. రైజానే నాకు చెప్పింది, నా దగ్గర ఏదీ దాచదు. ఇద్దరు ఫ్రెండ్స్ అయినట్టున్నారు అంటూ బుగ్గ మీద చిన్నగా తట్టి కార్లో కూర్చున్నాడు ఏకే. వేదాకి మనసంతా గందరగోళంగా ఉంది. తన మొబైల్ మళ్ళీ రింగ్ అయింది. టైంకి వచ్చేస్తాను బాస్ అంటూ ఏకేకి చెప్పి టాక్సీ కోసం మరో పక్కన నిలబడింది వేద. ఏకే వెళ్ళిపోయాడు. మరో 10 నిమిషాల్లో అర్జున్ చెప్పిన రెస్టారెంట్ అడ్రస్కి చేరుకుంది వేద. లోపలికొస్తున్న వేదాన్ని చూసి అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు. ఊహించిన వేద షాక్ అయ్యి అలానే నిలబడిపోయింది. అంతకుముందే ఏకే కౌగిలింత ఇచ్చిన వెచ్చదనం నుండి ఇంకా బయటికి రాలేదు. ఆ వెచ్చదనం హాయిగా అనిపించింది. అర్జున్ ఇలా చేస్తే కంపరంగా ఉంది. వెంటనే అతన్ని దూరంగా తోస్తూ, ఏం చేస్తున్నావు అర్జున్ అంటూ కోపంగా అడిగింది. సారీ వేద, సారీ, నిన్ను నా జీవితంలో మళ్ళీ చూస్తాననుకోలేదు. నిన్ను చూసిన ఆ ఎగ్జైట్మెంట్లో కౌగిలించుకున్నాను, సారీ. నీతో చాలా మాట్లాడాలి, చాలా చాలా మాట్లాడాలి. నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది అంటూ వేదాన్ని ఓ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు అర్జున్. వేద లోపలికొస్తున్నప్పటి నుండి ఓ మూలగా ఉన్న మరో అతను వీడియో తీశాడు. ఇదంతా గమనించలేదు వేద. వాళ్ళిద్దరూ టేబుల్ దగ్గర మాట్లాడుకోవటాన్ని వీడియో కాల్ చేసి వరప్రసాద్కి చూపించాడతను. వేదాకి అర్జున్ని చూస్తుంటే చంపెయ్యాలన్నంత కోపం వస్తుంది. అక్కడ్నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించింది. బాస్, జాబ్ డన్ అన్నాడతను.
వరప్రసాద్ వీడియోలో ఉన్న ఆ ఇద్దరిని చూసి ఒకలాంటి మేనరిజంతో నవ్వుకున్నాడు. ఏకే వేదని ఒంటరిగా పంపించటానికి కారణం సైటు దగ్గర ఎవరో చనిపోయారు. అందరూ భీష్మించుకుని కూర్చోటం వల్ల గొడవ జరుగుతుందని మేనేజర్ చెప్పేసరికి వేదాన్ని విడిచిపెట్టి వెళ్ళక తప్పలేదు. అక్కడికి వెళ్ళాడే కానీ 2 నిమిషాలకు ఒకసారి వాచ్ని చూసుకుంటూనే ఉన్నాడు. అక్కడున్న వేద కూడా టెన్షన్గానే ఉంది. కానీ అర్జున్ రానివ్వలేదు. ప్లీజ్ వేద, నీకోసం చూసుకుంటూనే కూర్చున్నాను. రాత్రి నుండి ఏమీ తినలేదు. ఏదైనా తినేసి వెళ్దాం. ఇలా ఉండగానే తన యాపిల్ వాచ్లో అలారం మోగింది. దాన్ని చూసి కంగారు పడిపోయింది వేద. ఓ గాడ్, అర్జున్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను బ్యాంకుకి వెళ్ళాలి. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. ఉంటాను అంటూ లెగిసి పరుగు పరుగున బయటకు వచ్చేసింది వేద. కానీ అర్జున్ వేదాని వదల్లేదు. వెనకాలే వచ్చి ఎప్పుడు ఎప్పుడు మళ్ళీ కలుస్తావు? టైం చెప్పు. నీ పని ఎప్పుడైపోతుంది అంటూ పట్టి పట్టి అడిగాడు. వేద చాలా కోపాన్ని అణుచుకుంటూ ఓపిగ్గా 2 గంటలు నాకు పనుంది. ఆ తర్వాత నిన్ను కలుస్తాను అంటూ వెళ్ళిపోయింది వేద. అసలు వేదాకి పెళ్ళైపోగానే ఈ జాబ్ వదిలేయమని చెప్పాలి అనుకుంటూ వెనక్కి వచ్చేశాడు అర్జున్. వెంటనే టాక్సీ తీసుకుని బ్యాంకుకి వెళ్ళింది వేద. అక్కడ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసింది. ఓకే మ్యామ్, మీరు చెప్పిన అకౌంట్లోకి మనీ 10 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి మేనేజర్ అన్నాడు. వేదాకి గుండెల మీద భారం తీరిపోయినట్టు అనిపించింది. అప్పుడే ఏకే ఫోన్ చేశాడు. బాస్, అంతా అయిపోయినట్టే. అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయిపోగానే వెంటనే వచ్చేస్తాను చెప్పింది వేద. డాక్యుమెంటేషన్ మొత్తం పూర్తయిందా? అయిపోతే వెంటనే వచ్చే ఏకే సీరియస్గానే అన్నాడు. మొత్తం మనీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాక వస్తాను బాస్. లేదంటే ఏదైనా సమస్య వస్తే ఇబ్బంది అవుతుంది వేద చెప్పింది. సరే, నేను అక్కడికి వస్తాను కోపంగా కాల్ కట్ చేశాడు ఏకే. అయినా సరే వేదాకి మనీ ట్రాన్స్ఫర్ అవుతున్నందుకు సంతోషంగా అనిపించింది. తన మొబైల్లో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చిందో అప్పుడు బ్యాంకు నుంచి బయటకు వచ్చింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.